హలో హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి జయ ట్రేడర్స్. మనం ఈ రోజు స్కోడా ర్యాపిడ్ వెహికల్ కి డికార్బినేషన్ చేసాము. ఈ వెహికల్ కి డికార్బినేషన్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఓనర్ అడిగి తెలుసుకుందామండి. హలో హాయ్ సార్. సార్ మీ వెహికల్ డికార్బినేషన్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది? కొంచెం పికప్ స్లో ఉండే సార్. ఓకే చేపించాక సెట్ అయింది. ఓకే, కొంచెం పికప్ మైలేజ్ ఇష్యూస్ ఉండే, దీనికి సెట్ అయిపోయింది. ఇప్పుడు నాయిస్ వైబ్రేషన్ ఎట్లా? నాయిస్ వైబ్రేషన్ తగ్గింది. మెయిన్ వైబ్రేషన్ ఉండేది ఇంజన్, కొంచెం తగ్గింది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్లా బాగుంది? నైస్ 70% వరకు పెరిగిందని నేను అనుకుంటున్నాను. 70%. ఓకే, మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా? 100%. ఓకే, పబ్లిక్ ఏం చెప్తారు సార్? చేపించుకోండి, బాగుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మనకి రెగ్యులర్ తిరిగే వాళ్ళకి ఎలా అంటే లైక్ మ్యారేజ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటాయి కదా, 100% సాల్వ్ అవుతుంది. చేపించుకుంటే మీకు బెటర్, ఇన్న పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. కొంతమంది ఎలా అంటే వదిలేస్తారు, దాని బదులు చేపించుకుంటే బెటర్. అన్నను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్.